హాయ్ అండి. ఈరోజు మరొక మంచి స్వీట్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఏంటంటారా? పచ్చి కొబ్బరితో కోవా బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు సింపుల్‌గా చాలా టేస్టీగా ఏమన్నా స్వీట్ రెడీ చేసుకోవాలనుకుంటే ఇలా కోవా బర్ఫీ చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు గూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని 2 చెక్కలు తీసుకుని, బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసుకుని, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నానండి. ఈ బర్ఫీకి ఆ బ్లాక్ పార్ట్ తీసుకోపోతే చూడడానికన్నా, టేస్ట్ అన్నా పెద్ద బాగోదండి. చూసారు కదా! ఇప్పుడు వీటిని ఏదన్నా కప్పుతోటి కొలుచుకుందాం. మీరు ఏ కప్‌తో అన్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మెజర్ కప్‌తో అయితే తీసుకున్నానండి. కొలతల సహాయంతో చేసుకుంటే మీరు సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చండి. అందుకని నేను ఈ కప్పుతోటి కొలతలని చెప్తున్నాను. మీరు ఏ కప్ తీసుకుంటే ఆ కప్పుతోటే కొలుచుకోండి అన్నీని. ఇక్కడ నాకు కొబ్బరి ముక్కలు 1.5 కప్పులైతే కొబ్బరి ముక్కలొచ్చాయండి. ఈ కొబ్బరి ముక్కలని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి, నేను ఒకసారి బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా! చాలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే వచ్చాయి కదా! ఇంకొంచెం మెత్తగా రావడానికి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కోకోనట్ పీసెస్ తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు ప్యూర్ మిల్క్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను ప్యాకెట్ మిల్క్ అయితే వాడట్లేదండి. గేదె పాలు అయితే వాడుతున్నానండి. అసలు వాటర్ కలపకుండా ప్యూర్‌గా అయితే 1 కప్ అయితే వేసుకున్నాను. చూసారు కదా! మెత్తని పేస్ట్ లాగా అయితే వచ్చింది కదా! ఇలా బాగా మంచిగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు మందపాటి కళాయిని ఒకటి పానన్నా తీసుకొని అందులోకి ఈ పేస్ట్‌నైతే వేసేసుకోవాలండి. ఇలా దలసరింటి గిన్నెని తీసుకోవడం వల్ల అడుగు మాడకుండా బాగా వస్తాయండి. మీరు కూడా దలసరగా ఉన్న గిన్నెనైతే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌లోకే మనం ముందుగా 1 కప్పు పాలను వేసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ ఒక 3 కప్పుల వరకు పాలనైతే యాడ్ చేసుకోవాలండి. ప్యూర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవండి. బాగా చిక్కగా ఉండాలి. నీళ్ళైతే కలపకూడదు. ఇప్పుడు మనము 1.5 కొబ్బరి ముక్కలకి 4 కప్పుల పాలునైతే తీసుకున్నామండి. ఇవన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకుని బాగా కలుపుకుంటూ మరగనివ్వాలండి. ఇలాగా కోకోనట్ పాల్లో కలిపి ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బర్ఫీని మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది. ఈ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోండి. లేకపోతే పాలన్నవి పైకి పొంగిపోతాయి. చూసారు కదా! ఇలా బాగా మరిగించుకుంటూ మన చుట్టూ ఉన్న తొరకలను కూడా కలుపుకుంటూ అందులోకి తీసుకుంటూ బాగా కలుపుకుంటూ అయితే పాలుని అలానే కొబ్బరి కూరని కలిపి మరిగించుకోవాలి. చూడండి, కొంచెం ఎప్పుడు తర్వాత ఒక 10 నిమిషాలకి ఇలాగైతే కొంచెం దగ్గర పడుతుంది. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా! ఇలాగ దగ్గర పడుతున్నప్పుడు ఇంకొంచెం దగ్గర పడేంత వరకు తిప్పుకోవాలి. మన వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ప్లీజ్ లైక్ కొట్టండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది మొత్తం బాగా గట్టిపడింది కదా! ఇప్పుడు ఇందులోకైతే షుగర్‌ని యాడ్ చేసుకుందాం. మనం ఇందులోకి 1 కప్పు పూర్తిగా షుగర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కలిసేలాగైతే బాగా కలిపేసుకోవాలండి. పంచదార కరిగి కొంచెం లూజ్‌గా అవుతుందండి. ఏం పర్లేదు. కొంచెం పాకం వస్తుంది కాబట్టి లూజ్‌గా అవుతుంది. ఇలా లూజ్‌గా అయిన తర్వాత కూడా మనం మంటని హై టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలండి. మళ్ళీ దగ్గర పడుతుంది. ఇది తిరిపేటప్పుడు జాగ్రత్త అండి. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కొంచెం బబుల్స్ లాగా పైకి తేలుతాయి. మూత పెట్టుకుంటూ మీరు కలుపుకోండి. లేకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. మరొకసారి కొలతలైతే చెప్తున్నానండి. 1.5 కప్పు కొబ్బరి ముక్కలు, 4 కప్పులు పాలు, 1 కప్పు షుగర్ అండి. ఈ షుగర్ అయితే స్వీట్ సరిపోతుంది. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలంటే ఇంకో హాఫ్ కప్పు షుగర్‌నైతే యాడ్ చేసుకోవచ్చు.
చూసారు కదా! ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెము ఇందులోకి 4 టేబుల్ స్పూన్ గీనైతే యాడ్ చేసుకోవాలి. గీ లేకపోయినా పాల మీద మీగడ ఉంటది కదండీ! అది యాడ్ చేసుకున్నా బాగుంటుంది. లేకపోతే మిల్క్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్‌గా ఉందంటే అదే యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్‌నైతే ఇస్తుంది. ఇది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ బర్ఫీ అయితే అచ్చు కోవాలాగా కొంచెం కలాకండ టేస్ట్‌తో అండ్ కొబ్బరి టేస్ట్‌తో చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే చేయగలరండి. చూడండి దగ్గరికైతే పడుతుంది కదా! ఈ టైంలో అయితే మనం బాగా కలుపుతూనే ఉండాలండి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. మనం ఎంత దలసరటి గిన్నె పెట్టినా ఇప్పుడు పంచదార వేసిన తర్వాత ఇలా దగ్గర పడేటప్పుడైతే కొంచెం అడుగు పడుతుందండి. మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అడుగున మాడితే. చాలా జాగ్రత్తగా అయితే కలుపుకుంటూ ప్రతి వైపున ఇలా కలుపుకోవాలండి. చూడండి ఇప్పుడు కొంచెం పొడిపెళ్ళాడుతూ వచ్చింది కదండీ! ఇందులో వాటర్ మొత్తం పోయి ఇలా పొడిపొడిలాడుతూ వచ్చింది కదండీ! ముద్దలాగా. ఇలా వచ్చేంత వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. అప్పటికి మీకు తెలియకపోతే చేతికి కొంచెం నెయ్యన్నా, ఆయిలన్నా అప్లై చేసుకొని, చిన్న ముద్దని తీసుకొని రౌండ్‌గా చేసుకోండి. అది ఇలా ముద్దలాగా అయ్యిందంటే బాల్ కింద మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్టేనండి ఈ బర్ఫీ. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా! ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బర్ఫీ వేసుకోవడానికి ఇలా ఫ్లాట్‌గా ఉన్న ఒక ప్లేట్‌నైతే తీసుకొని అందులోకైతే ఘీ అప్లై చేసుకోవాలండి. నేనిక్కడ వేసుకుంటున్న నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. ఈ వీడియో కూడా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఘీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో వీడియో అయితే చేసి పెడతాను. ఇలా మంచిగా అప్లై చేసేసుకున్న తర్వాత మనం చేసుకున్న మిశ్రమాన్నయితే ఇందులో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు కింద. ఇలా ప్లేట్‌లోనే కాకుండా మీరు బేకింగ్ ట్రైలో కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా గిన్నెతో అన్నా లేకపోతే గరిటెతో అన్నా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకొని బాగా అయితే నొక్కేసుకోవాలండి. చూసారు కదా! ఇలా ఈవెన్‌గా సాఫ్ట్‌గా అయితే మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనినైతే ఒక గంటని అలాగే పక్కన పెట్టేసుకోవాలండి. బాగా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేసుకోవాలి. మీకు టైం లేదు ఫాస్ట్‌గా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్‌లో గూడా ఒక 10 నిమిషాలైతే పెట్టేసుకోవచ్చండి చల్లారేంత వరకు. చూసారు కదా! పూర్తిగా అయితే చల్లారిపోయింది. ఇప్పుడైతే ఇవి పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా! ఎంత సాఫ్ట్‌గా భలే వచ్చిందని. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత బాగుంటుందండి ఈ స్వీట్ అయితే. మీరు మీకు నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరైతే డైమండ్ షేప్‌లో అన్నా మీకు నచ్చిన విధంలో అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా మనకి ఈ స్వీటు. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. ఒక పీస్ అయితే చూపిస్తున్నాను తీసి. మీరు ఇలాగే అన్ని పీసెస్‌ని చాక్‌తో అన్నా లేకపోతే ఫ్లాట్‌గా ఉన్న ఒక స్పూన్‌తో అన్నా తీసుకొని మనం తీసుకోవచ్చండి. చూడండి ఇది విరిపి చూపిస్తాను ఎంత సాఫ్ట్‌గా బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. చూడండి ఇలా పీసెస్ మొత్తం తీసుకొని నేను ఒక ప్లేట్‌లో అయితే ఈ పీసెస్ పెట్టుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్‌తో అయితే డెకరేషన్ చేసుకున్నానండి. చూసారు కదా! మీకు నచ్చిందా ఈ స్వీటు? మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్‌కి షేర్ చేయండి. అలానే ఈ స్వీట్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో చాలా స్వీట్స్ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూసేయండి. అలానే మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.